నెమలి నెమలి అందాల నెమలి, నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే, ఈకను తెచ్చి ఈశ్వర్కి ఇస్తే ఈశ్వర్ నాకు ఈతను నేర్పే, ఈతలో నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే. నెమలి నెమలి అందాల నెమలి, నెమలికి నేను గింజలు వేస్తే నెమలి నాకు ఈకను ఇచ్చే, ఈకను తెచ్చి ఈశ్వర్కి ఇస్తే ఈశ్వర్ నాకు ఈతను నేర్పే, ఈతలో నేను పోటీ పడితే నాకు మొదటి బహుమతి వచ్చే. పిల్లలు దీన్ని చూడండి, ఏంటిది, అదేం చేస్తుంది, దాన్ని ఏమంటారో తెలుసా మీకు? చెప్పండి, తెలిస్తే దీన్ని ఏమంటారో చూద్దాం. ఈక, ఈక, ఈక. ఇప్పుడు ఉపాధ్యాయుడు మీకు ఒక పేపర్ని ఇస్తాడు. ఆ పేపర్లో ఈ క అనే ఈ రెండు అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలన్నిట్లలో మీకు నచ్చిన రంగు ఏదైనా సరే ఏదో ఒక రంగును తీసుకొని ఆ ఈక అనేటటువంటి పదాన్ని పూర్తిగా నింపండి. చాలా జాగ్రత్తగా నింపాలి. మళ్ళీ ఉపాధ్యాయుడు మీకు మళ్ళీ ఇంకొక పేపర్ని ఇస్తాడు. ఆ పేపర్లో ఈ క అనేటటువంటి రెండు అక్షరాలు కూడా చుక్కలతో ఉంటాయి. ఈ చుక్కలన్నిటినీ కలిపితే ఈ క అనేటటువంటి అక్షరాలు ఏర్పడతాయి. ఆ చుక్కలన్నిటినీ కలపండి. ఇప్పుడు పలక, పడవ, ఉడత, బలపం, అరక, జడ, పనస, శనగ, ఈక, ఈ అన్ని పదాల నుంచి ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుంటే ఏర్పడేటటువంటి కొత్త కొత్త పదాలని మనం తయారు చేద్దాం. చూడండి, ఈ గా, ఈగ, ఈ ల, ఈల, ఈ త, ఈత. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న పదాలన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. చూడండి, ఈగ, ఈగ, ఈల, ఈల, ఈక, ఈక, ఈత, ఈత, ఈగ, ఈగ, తల, తల, లత, లత, ఈల, ఈల, గజ, గజ, ఈత, ఈత, గజ, ఈత. మళ్ళీ వీటిని మీరు చూస్తూ మీ కాపీ పైన కానీ పలక పైన కానీ పలుకుతూ వాడే అక్షరాలని పలుకుతూ రాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ఈకను మీరు దించండి. దాన్ని ఏమంటామో కూడా కింద ఉన్నటువంటి దాంట్లో రాయండి.